ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, hello everyone, how is it going? This is English Ramesh. Welcome back to the most comfortable and effortless spoken English classes. In today's class, we are going to talk about something really interesting concept. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బస్ స్టాప్లో ఉన్నా. ఒక గంట కింద నేను బస్ స్టాప్లో ఉండే, ఒక గంట నుంచి నేను బస్ స్టాప్లోనే ఉన్నా అనేది సిచ్యువేషన్. నేను మీకు సిచ్యువేషన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఏ సిచ్యువేషన్లో ఏది యూజ్ చేయాలి అనేది మీకు తెలిస్తే నో బడీ కెన్ స్టాప్ యూ. మీకు సిచ్యువేషన్స్ తెలియాలి అంతే తప్ప సెంటెన్స్ స్ట్రక్చర్స్, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఇవన్నీ అనవసరం. అవన్నీ నేర్చుకునే కొద్దీ మీకు భయం పెరుగుతుంది తప్ప ఇంగ్లీష్ రాదు. సో ఇక్కడ నేను అందుకే మీకు సిచ్యువేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తా, సిచ్యువేషన్ మాత్రమే. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా. ఏంటి, నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నా, గంట కింద నేను క్లాస్లో ఉండే, గంట నుంచి ఇప్పటిదాకా నేను క్లాస్లోనే ఉన్నా అనేది ఒకటి. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. వెల్, మీరు టీచర్గా ఉన్నారు, మీరు ఒకప్పుడు టీచర్గా ఉండే. ఓకే, 5 ఏళ్ల కింద మీరు టీచర్గా ఉండే, ఇప్పుడు మీరు టీచర్గా ఉన్నారు. ఇప్పుడేంటి, 5 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా మీరు టీచర్గానే ఉన్నారు అని చెప్పడానికి ఎట్లా అనేది సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉండటం గురించి మాత్రమే చెప్తున్నాము. ఇప్పుడు ఉండటం, గతంలో ఉండడం, గతంలో నుంచి ఇప్పటిదాకా ఉండడం, ఏ విధంగా చెప్పాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఇప్పుడున్నాను అని చెప్పడానికి నేను ఐ ఆమ్ ఇన్ క్లాస్ అంటున్నా. ఐ ఆమ్ ఇన్ క్లాస్ అంటే ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను అని. ఓకే, ఇక్కడ I was in class, okay, 2 hours ago. ఇక్కడ 2 hours ago I was in class అంటే ఏంటి, 2 గంటల కింద నేను క్లాస్లో ఉండే. 2 గంటల కింద నేను క్లాస్లో ఉండే లేదా ఉంటిని ఏదైనా చెప్పుకోవచ్చు, అంటే అది గతంలో ఉన్నాను అని. ఇప్పుడు ఏంటి అంటే, ఈ 2 గంటల నుంచి, అంటే ఈ 2 గంటల నుంచి ఇప్పటిదాకా ఇంకా నేను క్లాస్లోనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఐ హ్యావ్ బీన్ ఇన్ క్లాస్ ఫర్ 2 hours. చూడండి, ఫర్ 2 hours. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మనం. మళ్ళీ ఒకసారి నేను రీక్యాప్ చేస్తా. ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ క్లాస్ నౌ చెప్పినా కూడా చెప్పకపోయినా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఐ వాజ్ ఇన్ క్లాస్ 2 hours ago అంటే 2 గంటల కింద నేను క్లాస్లో ఉండే. 2 గంటల కింద నేను క్లాస్లో ఉండే. ఫైన్. ఇప్పుడేమంటున్నా అంటే, 2 గంటల కింది నుండి ఇప్పటిదాకా ఇంకా నేను క్లాస్లోనే ఉన్నా అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ ఇన్ క్లాస్ ఫర్ 2 hours అంటే 2 గంటల నుంచి ఇప్పటిదాకా ఇంకా క్లాస్లోనే ఉన్నాను అని చెప్పడానికి ఈ విధంగా. ఇదొకటి. ఫైన్. ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక 2 గంటల కింద నేను ఏం చేస్తూ ఉన్నాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తూ ఉన్నాను అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏముంది అంటే, ఇప్పుడు ఎక్కడున్నాను, 2 గంటల కింద ఎక్కడున్నాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడున్నాను అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినాం. ఇప్పుడు ఏంటి సెకండ్ ఎగ్జాంపుల్లో అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 2 గంటల కింద ఏం చేస్తూ ఉండే, 2 గంటల నుంచి ఇప్పటిదాకా నేను ఏం చేస్తూ ఉన్నాను అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమంటున్నా, ఐ యామ్ టేకింగ్ ఏ క్లాస్. ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నా. ఏం చేస్తున్నా, ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఏ క్లాస్. 2 గంటల కింద నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నా. ఐ వాజ్ టేకింగ్ ఏ క్లాస్ 2 hours ago. ఐ వాజ్ టేకింగ్ ఏ క్లాస్ 2 hours ago అంటే 2 గంటల కింద నేను క్లాస్ తీసుకుంటూ ఉంటిని అని చెప్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడేమంటున్నా, ఆ 2 గంటల నుండి ఇప్పటిదాకా ఇంకా నేను తీసుకుంటూనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ఏ క్లాస్ ఫర్ 2 hours అంటే 2 గంటలుగా నేను క్లాస్ తీసుకుంటూనే ఉన్నాను అని చెప్పడం అన్నమాట. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చెప్తుంది. ఇది పాస్ట్ కంటిన్యూయస్, గతంలో చేస్తూ ఉన్న పనుల గురించి చెప్తుంది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా జరుగుతూనే ఉన్న పనుల గురించి చెప్తుంది. ఇక్కడ కూడా చాలా సింపుల్గా
3 టెన్సెస్ని 3 ముక్కలలో నేర్చేసుకుంటున్నాం మనం చాలా కంఫర్టబుల్గా, అది కూడా వాటి పేర్లు ఏమి తీయకుండా. మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నా, ప్రస్తుతం నేను క్లాస్ తీసుకుంటున్నా, ఇప్పుడు జరుగుతున్న పని ఐ ఆమ్ టేకింగ్ ఏ క్లాస్. 2 గంటల కింద నేను క్లాస్ తీసుకుంటూ ఉంటిని, ఐ వాజ్ టేకింగ్ ఏ క్లాస్ 2 hours ago. ఇది 2 గంటల నుంచి ఇప్పటిదాకా ఇంకా తీసుకుంటూనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ బీన్ టేకింగ్ ఏ క్లాస్ ఫర్ 2 hours. అంటే 2 గంటల నుంచి నేను క్లాస్ తీసుకుంటూనే ఉన్నాను అని చెప్పడం అనమాట. ఓకే, ఇది. అయితే ఇప్పుడు మీకు ఒక సింపుల్ థింగ్ చెప్పే ప్రయత్నం చేస్తా. నేను ఒక టీచర్ అని చెప్పడానికి డైరెక్ట్గా ఏం చేస్తాము, ఐఎమ్ ఏ టీచర్, అంతే. ఐఎమ్ ఏ టీచర్ అని చెప్తాం సింపుల్గా. ఫైన్, నేను ఏం చేస్తాను, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఇప్పుడు నేను టీచర్గా పనిచేస్తున్నా అని చెప్తున్నా, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఫైన్. యూజువల్గా అయితే నేను టీచర్ అనుకోండి, ప్రతిరోజు నా వర్క్ అదే కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో అయితే ఐ వర్క్ యాజ్ ఎ టీచర్ అని చెప్తా. ఇక్కడ నేను ఒక కంటిన్యూస్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఐఎమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, నేను టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నా. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్ అంటున్నా. ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్ అంటే ఏంటి, గత కొన్ని సంవత్సరాలుగా నేను టీచర్గా ఉన్నాను అని చెప్తున్నా. ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ ఏ టీచర్ ఫర్ 2 years. 2 yearsగా నేను టీచర్గా ఉన్నాను అని చెప్తున్నా. ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 2 years. 2 yearsగా నేను టీచర్గా ఉన్నాను అని. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 2 years. అంటే 2 సంవత్సరాల నుండి నేను టీచర్గా వర్క్ చేస్తూనే ఉన్నాను అని చెప్పడానికి ఈ విధంగా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 2 years ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీతో ఒక 5 years 6 years ఉన్నారనుకోండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ 6 years అని చెప్తాం. దానికంటే సింపుల్గా ఏమని చెప్పండి, ఐ హ్యావ్ బీన్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ కంపెనీ నేమ్, విప్రో కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏదైనా చెప్పండి. ఐ హ్యావ్ బీన్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, ఇదా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ తీసుకుందాం. ఇప్పుడు నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మనకి ఇవన్నీ కూడా డైలీ యూజ్డ్ సెంటెన్సెస్. ఇప్పుడు నేను బస్ స్టాప్లో ఉన్నా అంటే ఐ మీన్ బస్ స్టాప్ అని చెప్తాం. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బస్ అని చెప్తాం. 2 గంటల కింద నేను బస్ స్టాప్లో ఉండే అంటే ఐ వాజ్ ఇన్ బస్ స్టాప్ అని చెప్తా. నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండే అని చెప్పినప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బస్ అని చెప్తాం. ఓకే, 2 గంటల నుంచి ఇప్పటిదాకా నేను బస్ స్టాప్లోనే ఉన్నా అని చెప్తే ఐ హ్యావ్ బీన్ ఇన్ బస్ స్టాప్ ఫర్ 2 hours అని చెప్తాం. 2 గంటల నుండి నేను బస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను అని చెప్తే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 2 hours అని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే గైస్.